విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ సేఫ్టీపై పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించిన డ్రైవ్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సమ్మర్ హాలిడేస్ ముగించుకొని కొత్త విద్యా సంవత్సరం మొదలవ్వడంతో స్కూల్ బస్సులు, ఆటోలు రోడ్డెక్కాయి. డ్రైవర్ బస్సుల ఫిట్నెస్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రైవ్లో మద్యపానం తాగి నడుపుతున్నారని తేలింది. 350 మందికి జరిపిన చెకింగ్లో 50 మందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. విద్యార్థుల సేఫ్టీకి సంబంధించి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ సేఫ్టీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. మొదలు కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థుల ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల రోడ్డు ప్రమాదాలను ఈసారి పూర్తిగా తగ్గించాలి, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక డ్రైవ్ ఇప్పటికే మొదలుపెట్టింది. ముఖ్యంగా 2023 నుంచి 2025 వరకు వివిధ ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో విద్యార్థులు దాదాపు 8 మంది చనిపోయారని లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం అంటే ఈ లెక్కలే ప్రతి ఒక్క తల్లిదండ్రులను అదేవిధంగా అందరినీ కూడా కలిసివేస్తున్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల ప్రమాదాలకు సంబంధించి ఎక్కడ కూడా జరగదు. వీటన్నిటికి సంబంధించి ఒక పూర్తి అవగాహన కార్యక్రమాలను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటే, హైదరాబాద్లో దాదాపు 2700 పైగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలలో దాదాపు 8 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్కూల్కి వచ్చే టైంలో, అదేవిధంగా సాయంత్రం మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే సమయాల్లో ఈ టైంలో కొన్ని ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అటు బస్సులు, ఆటోలు, అదేవిధంగా 2 వీలర్లలో విద్యార్థులను తీసుకెళ్లడానికి తమ తల్లిదండ్రులు కూడా వస్తుంటారు. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇంకా ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా డ్రోన్లతోటి స్కూళ్ళ పరిసరాలలో డ్రోన్లతోటి ప్రత్యేకంగా నిఘా పెడతాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు ప్రత్యేకంగా స్టాఫ్ని ఏర్పాటు చేసుకొని స్కూళ్ళకు సమీపాలలో ఉన్న జంక్షన్ల దగ్గర, కూడళ్ల దగ్గర కూడా ప్రత్యేకంగా స్టాఫ్ని ఏర్పాటు చేసుకొని ట్రాఫిక్ను నియంత్రించాలి. ట్రాఫిక్ను కంట్రోల్ చేసే బాధ్యత కూడా వాళ్ళదే అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 90 లక్షల పైగా వాహనాలు ప్రతిరోజు రోడ్డు ఎక్కుతున్నాయి. వీటి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అదేవిధంగా 2 వీలర్, 4 వీలర్ ఇవన్నీ కలిపి దాదాపు 90 లక్షల పైగా ప్రతిరోజు వెళ్తున్నాయని లెక్కలు చెప్తున్నాయి. అంటే ప్రతిరోజు ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీంతో విద్యార్థుల ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి అటు స్కూల్ బస్సులు, ఆటోలు వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని గతంలో అనుభవాలను దృష్ట్యా, అదేవిధంగా ఈ ఏడాది ఇప్పటికే ఏప్రిల్లో మొదలుపెట్టిన ఒక ప్రత్యేక డ్రైవ్లో స్కూల్ బస్సులకు సంబంధించి డ్రైవర్లను, ఆటోల డ్రైవర్లను చెక్ చేస్తే 350 పైగా కేసులు బుక్ అయితే అందులో దాదాపు 50 మంది పైగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. తాగి కూడా స్కూల్ బస్సులు నడుపుతారనే విషయాలు వెలుగులోకి రావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. ఎందుకంటే ఒక్క డ్రైవర్ పొరపాటున సరిగా నడపకపోతే ఎంతోమంది విద్యార్థుల జీవితాలు బలయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఎన్నో అనుభవాలు జరిగాయి. అదేవిధంగా మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం, వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో 2700 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే అందులో 8 లక్షల మంది పైగా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక వీరందరికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా డ్రైవ్లు ఉంటాయి. ఎవరైనా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ రూల్స్ పాటించకపోతే వారి మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా రద్దు చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని స్కూల్ మేనేజ్మెంట్లని, అదేవిధంగా బస్సులకు సంబంధించి, ఆటోలకు సంబంధించిన డ్రైవర్లను హెచ్చరించింది.